పక్కూరి దొంగ పొరుగురికి పోయి నీతులు చెప్తే ఎలా ఉంటుంది? హాస్యాస్పదంతో పాటు విరగబడి నవ్వే మాదిరిగానే ఉంటుంది. చేసే పనులు ఓ మాదిరి ఉంటే చెప్పే పనులు మరో మాదిరి ఉంటాయి. పైగా ఈ డిజిటల్ యుగంలో ఎవరు కనిపెట్టలేరు, ఎవరు చూడలేరు అనుకుంటే మాత్రం ఇంతకన్నా దారుణం పొరపాటు మరొకటి ఉండదు. సరే, ఈ విషయం కాసేపు పక్కన పెడితే తాజాగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న కూటమి అధినేత చంద్రబాబు నాయుడు గారు తమిళనాడుకు వెళ్ళారు. తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయి, అసెంబ్లీ ఎన్నికలు. ఏప్రిల్ 23న 2026 అంటే ఇక 2-3 రోజులు అవుతే ఎన్నికలు తమిళనాడు రాష్ట్రంలో. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి మద్దతుగా ప్రచారం చేయడానికి ఆహ్వానం రావడంతో తమిళనాడుకు వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. సరే, ఇక్కడంటే ఏది పడితే అది మాట్లాడుతుంటారు, హాస్యాస్పదమైన ఏదైనా గట్టిగా చెప్తుంటారు, అవద్దాన్ని కూడా 10 సార్లు. ఇక అందులో భాగంగానే కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రచారంలో పాల్గొన్నారు. ముఖ్యంగా బీజేపీ మరియు దాని మిత్రపక్షాల అభ్యర్థుల మద్దతు ఆయన రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించారు. ప్రధాన ప్రాంతాలకు కోయంబత్తూరు, మైసూర్, తల్లి మరియు చెన్నైలో ఆవిడి వంటి ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఎందుకంటే ఈ ప్రచారంలో ఈ ప్రాంతంలో తెలుగు మాట్లాడే ప్రజలు, తెలుగు ఓటర్లు గణనీయంగా ఉండడంతో వాళ్ళని ఆకర్షించేందుకు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళారు. సరే, వెళ్ళినారు, మరి అక్కడ ఏం మాట్లాడారు చూస్తే నిజంగా మీరు కూడా కింద పడి నవ్వే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా తాను మాట్లాడే మాటలు మాత్రం చాలా గంభీరంగా, చాలా విశేషంగా ఉంటాయి. సొంత రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అప్పులు పెంచుకుంటూ పోతున్న చంద్రబాబు నాయుడు గారు తమిళనాడు పక్క రాష్ట్రం పోయి ఏం నీతులు చెప్తున్నారో తెలుసా? ఆంధ్రప్రదేశ్లో కేవలం 22 నెలల కాలంలోనే 3.5 లక్షల కోట్లు అంటే 3,50,000 కోట్లు అప్పులు చేసిన ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తమిళనాడు ఆర్థిక పరిస్థితిని విమర్శించడం నిజంగా ఇక్కడ హాస్యాస్పదంగా ఉంది. దేశ జీడిపిలో 9.4% వాటా ఉన్న తమిళనాడును ఆర్థికంగా వెనుకబడిన ఆంధ్రప్రదేశ్తో పోల్చి చంద్రబాబు అడ్డంగా ఇక్కడ దొరికిపోయారు. ఆంధ్రప్రదేశ్ సొంత రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన కేవలం 22 నెలల కాలంలోనే సుమారు 3,50,000 కోట్లు అప్పులు చేశారనే విమర్శలు బలంగా లెక్కలతో బయటపడుతున్నాయి ఆయన సొంత రాష్ట్రంలో. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చేసిన అప్పుల గురించి రాష్ట్రంలో శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేసిన ఈ పెద్ద మనిషి టీడీపీ ఇప్పుడు కేవలం 2 ఏళ్లలోపే దాదాపు అదే స్థాయి కన్నా దాటేసి, అంటే 5 ఏళ్లలో జగన్ చేసిన అప్పు కన్నా దారుణంగా 22 నెలల్లోనే 5 ఏళ్ల అప్పు కూడా చేసేసిన ఈ మనిషి తమిళనాడులో ద్వంద్వ వైఖరిని ఎండగడుతోంది. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో దాదాపు 18% కేవలం వడ్డీలు, అప్పులు, అసలు చెల్లింపులకే పోతుండగా పక్క రాష్ట్రంలోపై విమర్శలు చేయడం రాజకీయంగా విడ్డూరంగా మారింది. తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితుల మధ్య పోలికే లేదని ఆర్థిక నిపుణులు ఇప్పుడు నవ్వుకుంటున్నారు. దేశ జీడీపీలో తమిళనాడు వాటా 9.4% ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వాటా కేవలం 4.8% మాత్రమే. అంటే తమిళనాడు కంటే ఆంధ్రప్రదేశ్ సగం కంటే తక్కువ ఆర్థిక సామర్థ్యాన్ని కలిగి ఉంది. తమిళనాడుకు సొంత పన్ను ఆదాయం, ఓన్ ట్యాక్స్ రెవెన్యూ చాలా ఎక్కువ. అప్పులు చేసినా వాటిని తీర్చే సత్తా రాష్ట్రానికి మెండుగా ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం కేంద్రం ఇచ్చే గ్రాంట్లు మరియు కొత్త అప్పులపైనే ఎక్కువగా ఆధారపడే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక బలమైన ఆర్థిక వ్యవస్థను విమర్శించడం అద్దాల మేడలో ఉండి ఇతరులపై రాళ్లు వేయడం కాదా? దానివల్ల ఆంధ్రప్రదేశ్ పరువు కూడా పక్క రాష్ట్రంలో తీసినట్టు కాదా? తమిళనాడు చంద్రబాబు నాయుడు గారి డబుల్ ఇంజన్ సర్కార్ కేంద్రంలో రాష్ట్రంలో ఒకే కూటమి ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ప్రచారం చేస్తున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ రెవెన్యూ వృద్ధి కేవలం 1.97% మాత్రమే. అంటే అకార్డింగ్ టు ద కాగ్ రిపోర్ట్ ప్రకారం రాష్ట్రంలో సూపర్ 6 హామీలను అమలు చేయడంలో తడబడుతూ తమిళనాడు ప్రజలకు అభివృద్ధి పాఠాలు చెప్పడం అడ్డంగా దొరికిపోవడానికి ప్రధాన కారణం కాదా ఇది? తమిళనాడు విషయానికి పోయి మద్యం పాలసీ పైన మాట్లాడుతున్నారు. తమిళనాడులో మద్యం బాటిల్ 10 రూపాయలు అవినీతి జరుగుతుందని చంద్రబాబు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో 1,00,000కు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయి కదా, వాటిని ఉపాధి కేంద్రాలుగా టీడీపీ నేతలే సమర్థించుకుంటున్నారు కదా, విమర్శలకు గురి చేస్తున్నారు కదా. సొంత రాష్ట్రంలో మద్యం ఆదాయం కోసం పాకులాడుతూ పక్క రాష్ట్రంలో మద్యం నియంత్రణ లేదా అవినీతి గురించి మాట్లాడడం చంద్రబాబు సెల్ఫ్ కోల్ లాంటి పరిమితి చెందిన వాస్తవాలకు దగ్గర. ఇక డిఎంకే కాంగ్రెస్తో కలవడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. పొత్తుల వైవిధ్యం, యూటర్న్ గురించి చెప్తున్నారు పోయి బాబుగారే. తమిళనాడులో 2018లో రాహుల్ గాంధీతో కలిసి ప్రచారం చేసినప్పుడు చంద్రబాబు కాంగ్రెస్ మంచి పార్టీలో అనిపించిందని, ఇప్పుడు అధికారంలో కోసం మళ్ళీ బీజేపీతో చేరి కాంగ్రెస్ను విమర్శించడం ఆయన అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమని సోషల్ మీడియాలో ఇప్పుడు నవ్వుకుంటున్నారు. బాబుగారిని చూసి, బాబుగారి మాటలు చూసి. పొత్తుల గురించి పక్క రాష్ట్రంలో పోయి పాఠాలు చెప్పి ఈ పెద్ద మనిషి పొత్తులకు బ్రాండ్ అంబాసిడర్ అనేది దేశంలో ఏ వ్యక్తిని అడిగినా చెప్పే పరిస్థితి ఉంటుంది. ఈ రోజున 2018 తెలంగాణ ఎన్నికలకు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తమిళనాడు స్టాలిన్ మరియు కాంగ్రెస్ పొత్తును విమర్శిస్తున్నారు కదా. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి పేరుతో కాంగ్రెస్తో జతకట్టింది స్వయంగా ఈ చంద్రబాబు నాయుడు గారు కాదా? రాహుల్ గాంధీ నివాసానికి వెళ్ళి, ఢిల్లీకి వెళ్ళి ఆయనతో మాట్లాడి దేశాన్ని రక్షించడానికి కాంగ్రెస్తో కలవక తప్పదు అని చంద్రబాబు ప్రకటించినారు.
ఆ రోజు ఉమ్మడి ఖమ్మం మరియు హైదరాబాద్ ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల కోసం చంద్రబాబు ఏకంగా రాహుల్ గాంధీ చేయి పట్టుకుని ఒకే వేదికపై నిలబడి ఓట్లు అడగలేదా? ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను కాంగ్రెస్ వ్యతిరేకత విరుద్ధంగా వ్యవహరించిన చంద్రబాబు ఈరోజు స్టాలిన్కు నీతులు చెప్పడం నిజంగా ఎంతవరకు కరెక్ట్? తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే కాంగ్రెస్ వ్యతిరేక మీద జరిగిందట. స్టాలిన్ తన తండ్రి కరుణానిధి ఆశయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్తో కలిశారని చంద్రబాబు విమర్శిస్తున్నారు. మరి అదే తర్కం ప్రకారం ఎన్టీఆర్ ఆశయాలను వ్యతిరేకంగా 2018లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నప్పుడు చంద్రబాబు ఆశయాలు ఏమయ్యాయి అని రాజకీయ విశ్లేషకులు ఇప్పుడు ఈ పాయింట్లు లేవనెత్తుతున్నారు. అంటే ఆయనకు అవసరమైనప్పుడు కాంగ్రెస్ ప్రజాస్వామ్య పరిరక్షక పార్టీ, అవసరం లేనప్పుడు మాత్రం వినాశకరమైన పార్టీ అయిపోతుంది. చంద్రబాబు గారు గతంలో నేషనల్ ఫ్రంట్ అన్నాడు, యునైటెడ్ ఫ్రంట్లు అన్నాడు, కీలక పాత్రలు పోషించాడు. అప్పట్లో కాంగ్రెస్ ఇతర పార్టీలతో ఏకం చేసిన ఆయన 2019 ఎన్నికలకు ముందు దేశవ్యాప్తంగా తిరిగి మమతా బెనర్జీ, స్టాలిన్, శరద్ పవార్ లాంటి వాళ్లతో కలిసి ప్రోత్సహించారు. ఇప్పుడు అదే స్టాలిన్ ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్తో కొనసాగుతుంటే చంద్రబాబు మాత్రం రూటు మార్చి బీజేపీ పంచన చేరి పాత్రమిత్రులను విమర్శిస్తున్నారు. దీనినే రాజకీయ అవకాశవాదం అంటారు కదా, దీన్నే ఈ డొల్లతనం అంటారు కదా, విలువల లేని వ్యక్తి అంటారు కదా, విశ్వసనీయత ఉన్న వ్యక్తి అంటారా ఎవడైనా? ఈ పొత్తుల పెద్ద మనిషి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చంద్రబాబు రాజకీయ ప్రస్థానంలో పొత్తుల విషయంలో స్థిరత్వం లేకపోవడం ఆయనకున్న అతిపెద్ద దారుణమైన దెబ్బ, అదే పెద్ద మైనస్ ఈయన రాజకీయ చరిత్రలో. 1999 బీజేపీతో పెట్టుకున్నారు బాబు గారే. 2004 ఓడిపోయాక బీజేపీని తిట్టారు చంద్రబాబు నాయుడు గారే. 2009 లెఫ్ట్ పార్టీలు మరియు టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు గారే. 2014లో మళ్ళీ ఇదే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారే. 2018 కాంగ్రెస్తో దోస్తీ అంటూ మోదీపై విమర్శలు చేసింది ఇదే చంద్రబాబు నాయుడు గారు. కట్ చేస్తే 2024లో మళ్ళీ బీజేపీ కూటమి గూటి కట్టి ఎన్నికల్లో గెలిచింది చంద్రబాబు నాయుడు గారే. ఇన్నిసార్లు రంగులు మార్చిన ఈ చరిత్ర ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారి నాయకుడు ఒక కూటమిలో కాంగ్రెస్తో ఏళ్ల తరబడి కొనసాగుతున్న స్టాలిన్ను విమర్శించడం అంటే తమిళ ఓటర్లు ముందు తన విశ్వసనీయతను తానే తగ్గించుకున్నట్లు, తన బట్టలు తానే ఊడగొట్టుకున్నట్టు కాదా? స్టాలిన్ అడుగులు కాంగ్రెస్తో కలిసి పడుతుంటే అది తప్పు అని చెబుతున్న చంద్రబాబు తన అడుగులు అధికారం కోసం ఎటు పడుతున్నాయో గమనించుకోలేకపోతుండడమే విశేషం. అందుకే కోయంబత్తూరు గడ్డపై ఆయన చేసిన పొత్తుల లాజిక్ తిరిగి ఆయనకే బూమ్రాంగ్ అయిపోయింది. ఆయన పరువును ఆయనే బజార్కి ఈడ్చుకునే పద్ధతిలో ఆయన నిలబడి ఈరోజు తిట్టుకునే పరిస్థితికి వచ్చేసింది. మద్యం గురించి కూడా గట్టిగా మాట్లాడారు. కానీ ఇది ఎంత రివర్స్గా చంద్రబాబుకు తగులుతుందో బహుశా ఆయన కూడా ఊహించి ఉండరేమో. తమిళనాడులో నిలబడి మద్యం బాటిల్పై 10 రూపాయల అవినీతి జరుగుతుందని ఆరోపిస్తున్న ఈ పెద్ద మనిషి ఆయనే పెద్దలో చిక్కులో పడిపోయారు. ఇప్పుడు బెల్ట్ షాపులు ఆంధ్రప్రదేశ్లో ఒక యుద్ధంలాగా నడుస్తున్నాయి. సొంత సామ్రాజ్యంలా నడిపిస్తున్నారు అధికారంలో ఉన్న కూటమి వాళ్ళు. చంద్రబాబు గత టీడీపీ హయాంలో ఉండే ఊరూరు బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పెరిగాయని ఆరోపణలు చేశాడు అధికారంలో లేనప్పుడు. దాదాపు 1,00,000కు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే వాటిని ఉపాధి కేంద్రాలు అంటూ తాజాగా తెలుగుదేశం పార్టీ నేతలు సమర్థిస్తుండడం మనం చూస్తుండడం ఏ నైతికతగా ప్రశ్నిస్తుంది ఇప్పుడు సమాజం. ఆంధ్రప్రదేశ్లో మద్యం ధరలు ఆకాశానికి అంటుతుంటే ఎంఆర్పీ కంటే 10 నుంచి 50 వరకు అదనంగా వసూలు చేస్తున్న దానిని నియంత్రించలేకపోయిన చంద్రబాబు పక్క రాష్ట్రం 10 రూపాయల అవినీతి జరుగుతుందని మాట్లాడడం విడ్డూరం. ఆంధ్రప్రదేశ్లో లభించే కొత్త రకం మద్యం బ్రాండ్ల వల్ల ప్రజల ఆరోగ్యం పాడవుతుందని ప్రజలు గగ్గోలు పెడుతుంటే వాటిపై దృష్టి పెట్టకుండా తమిళనాడుకు వెళ్ళి మరి మద్యం నాణ్యత లేదా సేకరణపై విమర్శలు చేయడం ఆయనకు వ్యతిరేకంగా మారింది. ఇప్పుడు అబ్దుల్ కలాం అలాగే జయలలిత సెంటిమెంట్ను ఇక్కడ రగిల్చే కార్యక్రమం చేశారు. చంద్రబాబు గారు ఎప్పుడు తన పాత విజయాలను గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. అయితే తమిళనాడులో ఆయన వాడిన నేనే చేశాను అనే క్రెడిట్ పాలిటిక్స్ ఈసారి పనిచేస్తాయా అంటే ఖచ్చితంగా పనిచేయవు. అబ్దుల్ కలాం క్రెడిట్, ఎందుకంటే ఇక్కడ అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేసేది నేనే అని చంద్రబాబు తరచూ చెబుతుంటారు. కానీ కలాం గారిని రాష్ట్రపతిగా ఎంపిక చేయడం అనేది అప్పట్లో ఉన్న ఎన్డీఏ కూటమిలోని అనేక పార్టీ ఉమ్మడి నిర్ణయం అట. పైగా అబ్దుల్ కలాం గారు తమిళనాడు ప్రజలకు ఒక మహోన్నత శక్తి ఐకాన్. ఆయన విషయంలో కేవలం రాజకీయ లాభం కోసం క్రెడిట్ తీసుకోవాలన్న చూడ్డాన్ని తంబీలు అహంకారంగా భావించారు. చంద్రబాబుకు ఇది మైనసే అవుతుంది. జయలలితను నేనే గెలిపించాను, ఆమె ప్రమాణ స్వీకారం చేస్తుంటే నేను అక్కడే ఉన్నాను అని చంద్రబాబు చెప్తున్నారు. కానీ ప్రస్తుత తమిళనాడు రాజకీయాల్లో జయలలిత గారి వారసత్వం కోసం ఏఐఏడిఎంకే అనే కుమ్ములాటలు అక్కడ జరుగుతున్నాయి పార్టీలకు సంబంధించి. ఆమె మరణం తర్వాత రాజకీయ చిత్రపటమే అక్కడ మారిపోయింది పూర్తిగా. పాత జ్ఞాపకాలు చెబితే ఓట్లు పడతాయి అని చంద్రబాబు భావించడం ప్రస్తుత తమిళ్ యూత్ దాన్ని పూర్తిగా పట్టించుకోవడం లేదు. విశ్వసనీయత లోపం. గతంలో బీజేపీని తిట్టినప్పుడు జయలలిత పక్షాన నిలబడకుండా ఇప్పుడు మళ్ళీ అదే బీజేపీతో కలిసి వచ్చి ఆమె పేరు వాడుకోవడం తమిళ్ ఓటర్లు నచ్చలేదట. అందుకే ఆయన ప్రసంగాలు చేస్తున్నప్పుడు ప్రజల నుంచి ఆశించిన స్పందన రాలేదు. ఆంధ్రప్రదేశ్లోనే రాని స్పందన అక్కడ వస్తుందా?
చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఇదిగో ఈ డబ్బా కొట్టే కార్యక్రమం నడుస్తూనే ఉంటుంది. ఏదేమైనా ఎన్ని అబద్ధాలు చెప్పినా ఈరోజు డిజిటల్ యుగం వాస్తవాలతో వెలుగులోకి వచ్చే ప్రతి అక్షరం తుడిచిపెట్టుకుపోతుంది. ఇలాంటి వాళ్ళ వ్యక్తిత్వ ఇలాంటి అంశాలు కట్ రిపీట్. ఈరోజు డిజిటల్ యుగంలో వచ్చే వెలుగులోకి వచ్చే ప్రతి అక్షరం ఈ అబద్ధాలను కడిగి పారేస్తూనే ఉంటుంది. అక్షరంతో సహా నిప్పులాగా కాల్చివేస్తూనే ఉంటుంది అబద్ధాలను.